హలో అమ్మా. హలో ఏడున్నావురా? అన్నకాన్నా నేను పెద్దమనా అలంగ బాడక ఎమ్మడి ఎందుకు తిరుగుతున్నావురా? ఆ సుఖమైన ఆయన కాడ ఎందుకున్నావురా? ఆ పొరం బోక్లాన్ ఎమ్మడి ఎందుకు తిరుగుతున్నావురా? బాడకారా పొద్దున్న లేసి రోడ్ల మీద అడక తిన్నట్టు తిరుగుతాడు. ఆడు రోడ్ల మీద తిరుగుతాడు పిచ్చోడు లేక. అంతో నీకేం సోపత్రా? అర్జావనాన్ని చేస్తలేనా ముక్కులేనా సార్? నా కొడుకేమడి పడ్డాడు. ఎప్పుడు దాస్తాడేమో బాడకావు నా ఇంటి మీద పడ్డాడు. ఇంటికి వెళ్ళిపోరా ఇక. సామి ఆ పెద్దమ్మ అన్నం తిని పోదురా అయ్యా. ఇప్పుడే కడుపు నీళ్ళు వెదిన పెద్దమ్మ పువ్వా. ఏమండి ఏమండి నేను తల్లిని కాబోతున్నానండి. అంటే ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారండి. అవునా? నిజమా? తండ్రిని కాబోతున్నారు. అరే తమ్ముడు నువ్వు బాబాయ్ కాబోతున్నావురా. ఆనందమానందమాయి మది ఆశలన. అయినా నేను నిన్ననే దేశం పోయి వచ్చింది. ఇంతలో నీకు కడిపెట్టి వస్తుంది. నేను మీరు లేకపోతే ఏంటండి? మీ తమ్ముడు లేడా? నాకే పిడి పెడతావరా బోసుడికే. ఏమండి దసరా షాపింగ్ కి ఎప్పుడు వెళ్దామండి? వెళ్దాం లేదా? ఈ నెల జీతం రాలేదు. ఏమండి ఈ రోజైనా దసరాకు షాపింగ్ కి వెళ్దామా అండి? అనుకుంటే ఆగమా? ఈ నెల డబ్బులు వల్లే ఇంకా ఇప్పటికి 3 రోజుల నుంచి అడుగుతున్నా. ఈ రోజైనా దసరా షాపింగ్ పోదామా అండి? వెయ్యాలి, రేపు డబ్బులు వస్తాయి. దసరాకి పట్టు పట్టు షాపింగ్ ఏమండి? ఇంకా దసరా 2 రోజులే ఉన్నాను. ఇంకెప్పుడు పోదామండి షాపింగ్ కు? షాపింగ్ దసరా డబ్బులు వచ్చినాయి. పొట్టు పొట్టు ఆయన డబ్బులు అన్ని కడుస్తాయి. నిన్ను అడిగినా చూడు దసరాకి షాపింగ్ చేపియమని. నాదే బుద్ధి తక్కువ. ఏమండి నేను దసరాకి బట్టలు తెచ్చుకున్నానండి. ఇక 3 చీరలు ఉన్నాయండి. 3 చీరలు తెచ్చుకున్నాండి దసరాకు. నాకు కూడా తెచ్చినవా? మీకు కూడా తెచ్చానండి డయరు. ఇగో తీసుకోండి. అయినా నీకు డబ్బులు ఎక్కడివి? ఏం లేదండి పక్కింటి రోజే మీ ఫ్రెండ్ లేడా? రాత్రి ఆయన కాడ వండుకుంటే పొద్దుగాల షాపింగ్ తీసుకోపోయినండి. ఎవరది? ధర్మమే కొద్దిగా నాకు తెలుసు. మీలాంటి ఎప్పుడో ఒకటి నా కాడికి వస్తానని. నా ధర్మమే నాకు కొద్దిగా మీరు. అరే ఎంతగానో చెప్పురా. నీ దయ్యున్నంత ఇయ్యనా? అరే ప్రస్తుతానికైతే 10,000 తీసుకురా. వడ్డీ మాత్రం 10 రూపాయలు తమ్ముడు. అన్నా దసరాకు బట్టలు ఇప్పియానా? రేపు ఇప్పిస్తలేరా? 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 దసరాకు బట్టలు ఇప్పియానా? నువ్వు ఇలా అడుగుతావని దసరాకు బట్టలు వేసుకోపోరా. అలా ఏందని బట్టలు? అరే రే బట్టలు పెద్ద అయినట్టువే. నీ అయ్యాయి బట్టలు నువ్వే నొక్కు మల్చి. అరే రే సరిపోయి అనుకున్నారా? ఏరా ఇంకా లేవేంద్రా? టైం ఏడైతుంది తొందరగా లేస్తాలే. ఆగని నాన్న కొద్దిసేపు. అరే ఇంకెంతసేపు పట్టుకుంటావు? టైం 9 అవుతుంది. తొందరగా లేరా? అబ్బాబ్బా ఆగని నాన్న 9 అయ్యింది. ఎందుకు నన్ను ఇట్లా ఏడిపిస్తారు? అరే సిగ్గు రాదురా. టైం 12 అవుతుందిరా. ఇంకా లేవేంద్రా? సిగ్గు లేదురా నీకు? అరే రే నన్ను నిద్ర మొత్తం ఖరాబ్ చేస్తారు నాన్న. మీరు ఏంది నా తలకా తింటారు? ఒరే నా కొడక 3 అవుతుందిరా టైం. ఇది వరకు దాకా వండుకుంటారా? 3 గంటలకు లేచి ఏం చేయాలి? నా నిద్ర మొత్తం వేస్ట్ చేస్తారు మీరు. అయినా నాన్న నాకు వయసు అయిపోతుంది కదా, తొందరగా పెళ్లి చేయరా నాన్న. నీకు పిల్లలు ఇచ్చాయి 3 గంటల దాకా అంటే మూసుకొని పోయి పండుకోవరా భోజనకి. హ్యాపీ బర్త్డే రే మామా. దావత్ ఎప్పుడు ఇస్తున్నావు మళ్ళా? వచ్చిరిగా పురంబోకుల పాడుకోవాలి. ఇక నా పని అయిపోయినట్టు ఇయ్యాలి. అరే డబ్బులు లేవురా నా బర్త్డేకి. దావత్ ఇచ్చినావురా? అరే నిజంగా మామా రూపాయి లేదు మామా. నా బర్త్డే రోజు ఇవ్వాలి. లేదు మామా ఇవాళ నీ బర్త్డే మామా. మాల్కడ రచ్చ రచ్చ చేయాలి. పొట్టు పొట్టు మందు దావత్ ఇస్తుర్రా మీరు. డబ్బులు నాయకర్స్ అయినా కానీ పొట్టు పొట్టు దావత్ చేయాలి ఇలా. మామయ్య నీ బర్త్డే దావత్ మామా. పొట్టు పొట్టు ఎంజాయ్ చేయాలి మామయ్య నీ దావత్. ఏ మందు మొత్తం అయిపోయినాక పొట్టు పొట్టు నా బుల్లెట్ గోవా మామ. నీ బుల్లెట్ ఎందుకు మామా? నా పార్ట్నర్ కార్ ఉంది అల్లా పోదాం పా. ఈ కొడుకుల కాడ బుల్లెట్ ఎక్కడిది, పార్ట్నర్ కార్ ఎక్కడిది? గోవా పోదాం అంటారు ఈ కొడుకులు. ఇంకా తావత్ కొడుకు
అవు మామ ఇక్కడ బుల్లెట్ ఎక్కడిది ఇక్కడ ఫాస్ట్ కార్ ఎక్కడిది మామ నా మందా కూడా నా కాడ ఎక్కడ అంటే బుల్లెట్ బాడకా అవునా బుల్లెట్ ఎక్కడి నా పాత కార్ ఎక్కడనా అరే భాయ్ నా బర్త్డే రోజు నా పైసలన్నీ ఖర్చు పెడతారు డాడీ నాకు పని దొరికింది డాడీ. అవునా కొడుక ఎంత రా జీతం నీకు? నెలకు 30,000 డాడీ. నాకు నేను మొత్తం బిజీ ఉంటా డాడీ. నాకు ఫోన్ చేయకు డాడీ నువ్వు. నాకు తెలుసురా నువ్వు ఎప్పుడైనా నాతో గొప్ప అవుతావని. నన్ను చూడాలి దండం పెడతాను నాకు 5 రూపాయలు ఉంటాయనా అన్నా అన్నా మంచిగా నన్ను ఆంటీ ధర్మే ఆంటీ అమ్మ ధర్మ అమ్మ 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 ధర్మ అమ్మ 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 అడ్జస్ట్ చేసి మా ఇంటికి వచ్చినారా బాబు ఇవాళ అడగ అనుకుంటా 30,000 జీతం అనుకుంటా మా అయ్య దొరికితే సావదు ఇంకా అంటున్నారా బాబు. మామా కుర్కురే ప్యాకెట్ కొని మామా ఒకటి కొనిస్తా మామ మొత్తం అంటే ఓ కుర్కురే ప్యాకెట్ మిక్చర్ ప్యాకెట్ ఓ థమ్స్ అప్ ఓ కుర్కురే కేవునేలా ఓ బిస్కెట్ కూడా ఓ బుర్రల ప్యాకెట్ ఓ థమ్స్ అప్ అన్ని ఇచ్చేసా ఆంటీ ఎంత అంటే 600 రా. ఓనా అన్న నిన్ను కాదన్నా నన్ను కాకపోతే ఇంకోటి రా గురించి కాడుకోతే గురుజీ నాకు 24 సంవత్సరాలు అవుతున్నాయి ఇంకా పెళ్లి అయితే లేదు గురుజీ. అయినా నీకు పెళ్లి కావాలంటే రోజు 10 మందిని ఇట్టి అని ఆయన రోజు 10 మందిని అలాగే గురుజీ మీరు చెప్పినట్టు చేస్తారు రోజు ఇట్టి అని 10 మంది కడిపోయి అరే అలా సంగతి అవునన్నా జస్ట్ మిస్ కుక్కలు వచ్చేది కొడుతున్నారా నాయన 1 2 3 4 5 6 నాన్నగారండి తల్లి కాలేజ్ మొత్తం ఒక 500 ఇయర్ అండి 500 తల్లి తీసుకో తల్లి నువ్వు మంచిగా చదువుకో నువ్వు మంచిగా గొప్ప పేరు తేవాలి తల్లి నాకు నువ్వు మంచిగా బాగుపడు నాకు పెద్ద మెడల్ తేవాలి తల్లి తీసుకో 500 1000 రూపాయలు తీసుకో థ్యాంక్ యూ నాన్నగారండి కాలేజ్ పోతున్నా ఒక 500 ఇవ్వవా నీకెందుకు ఇవ్వాలి డబ్బులు నీకెందుకు ఇవ్వాలి పని చేసుకునే కింద మీద అక్కడ మంచిగా పని చేసుకోరా బోసిడీకి కింద పడితే మీద వెళ్ళాలి పోయి డబ్బులు సంపాయిన పని చేసి ఓసిడీకే ఎలాగైనా డబ్బు సంపాయాలి ఎలా సంపాయాలి డబ్బు ఐడియా ఏ మామా దేరే అబ్బా ఇది గెటప్ బాగుంది ఏ మామా దేరే